అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇవాంజలిన్ బ్లెస్సీ. నేను న్యూరాలజిస్ట్ అండి. కోవిడ్ వైరస్ వేరియంట్ అయిన ఒమైక్రాన్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొదటిగా ఈ ఒమైక్రాన్ వేరియంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాము. మిగతా కోవిడ్ వేరియంట్స్లో 8 నుంచి 10 జన్యుపరమైన మార్పులు, అట్ మ్యాక్స్ 10 జన్యుపరమైన మార్పులు మనం చూస్తే, ఈ ఒమైక్రాన్ వేరియంట్లో దాదాపు 52 జన్యుపరమైన మార్పుల్ని మనం గమనించడం జరిగింది. దీనికి 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ర్యాపిడ్ స్ప్రెడ్, అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందడం అన్నమాట. ఇది ఎందువల్ల అంటే దీనికి ర్యాపిడ్ డబ్లింగ్ టైం ఉంది. డబ్లింగ్ టైం అంటే ఏంటి అని అంటే, కేసెస్ రెట్టింపు అవ్వడానికి పట్టిన సమయం మిగతా వేరియంట్స్లో 7 నుంచి 10 రోజులు ఉంటే, దీనికి 3 రోజుల్లోనే కేసెస్ రెట్టింపు అవడం జరిగింది. దీనివలన మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో. రెండో స్పెషల్ క్వాలిటీ ఏంటి అని అంటే ఇమ్యూన్ ఎవేడింగ్ కెపాసిటీ. అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళైనా కానీ, లేకపోతే ఇంతకుముందు వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళైనా కానీ, ఒమైక్రాన్ వేరియంట్ నుంచి పెద్దగా వారికి ప్రొటెక్షన్ ఉండదు. వారందరికీ కూడా ఒమైక్రాన్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వేరియంట్స్తో పోలిస్తే ఒమైక్రాన్ వేరియంట్ యొక్క రోగ లక్షణాల్లో ఏమన్నా తేడా ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిగతా వేరియంట్స్తో పోలిస్తే దీనికి వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం, వాంతులు, విరోచనాలు అనేవి చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించాము. అంతేకాకుండా కొంచెం రిలాక్స్ అయ్యే విషయం ఏంటి అని అంటే, దీనికి కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీనివల్ల నెమ్ము రావడం, బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇతరత్ర కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించాం. దీని వ్యాధి తీవ్రత కూడా మిగతా వేరియంట్స్తో పోల్చుకుంటే తక్కువ ఉంది. హాస్పిటల్ అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అండ్ డెత్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. మిగతా వేరియంట్స్ వల్ల 45 సంవత్సరాల పైన పడిన వాళ్ళు ఎక్కువగా నెమ్ముకి గురవ్వడం, తర్వాత కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వడం, డెత్ అవ్వడం జరిగితే, ఒమైక్రాన్ వేరియంట్లో 75 సంవత్సరాలు పైబడిన వారికి ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించాం. ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ ఖచ్చితంగా ఉన్నట్లు మనం గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే 4 సిమ్టమ్స్లో ఏది ఉన్నా కానీ మీకు కోవిడ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. అవి ఏంటంటే, చలితో కూడిన జ్వరం, దగ్గు, ఆయాసం, వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం. రెండవ కేటగిరీ ఏంటో చూద్దాం. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే 6 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా కానీ కోవిడ్ ఉన్నట్లు కూడా మనం అనుకోవచ్చు. అవి ఏంటంటే, తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు, విపరీతమైన నీరసం. పైన చెప్పిన 4 లక్షణాలు కాకుండా ఈ చెప్పిన 6 లక్షణాల్లో ఏవైనా 2 ఉంటే మీకు కోవిడ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు మనం అనుకోవాలి. సో ఈ లక్షణాలు ఉంటే మీరు 2 టెస్టులు చేయించుకోవచ్చు. ఒకటి ఏంటంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అండ్ రెండవది ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ వితిన్ సెకండ్స్ మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ ఉన్నట్లయితే మీరు ఆర్టీపీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సిమ్టమ్ స్టార్ట్ అయిన 24 గంటల లోపు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశాలు తక్కువ. సో సిమ్టమ్ స్టార్ట్ అయిన 24 గంటల తర్వాత మీరు టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ 24 గంటల తేడాతో చేయించుకున్న 2 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు మీకు నెగిటివ్ వచ్చినట్లయితే మీకు కోవిడ్ ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వస్తే ఏం చేయాలి? కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే, మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్, సివియర్ డిసీజ్ అంటాము. ఒకవేళ మీ ఆక్సిజన్ శాతం 93 కంటే తక్కువగా పడిపోతున్నట్లయితే మీరు మోడరేట్ ఆర్ సివియర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. లేదంటే మైల్డ్ కేటగిరీలో ఉంటారు. మైల్డ్ కేటగిరీ ఆర్ మీకు వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండా పాజిటివ్ వచ్చినట్లయితే మీరు జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే వేడి నీళ్ళు తాగడం, నోరు తరచుగా వేడి నీళ్ళతో పుక్కిలించడం, వైటమిన్ సి టాబ్లెట్స్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. పారాసిటమాల్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. చాలామంది విరివిగా ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ అండ్ ఫావిపిరావిర్ లాంటి యాంటీవైరల్స్ యూజ్ చేయడం గమనించానండి. ఇది అస్సలు ఈ చెప్పిన 4 మెడిసిన్ అయితే కోవిడ్కి ఏమాత్రం ఉపయోగపడో. దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి? కోవిడ్ డిటెక్ట్ అయిన అందరూ చేయించుకోవాలంటే అవసరం లేదండి. ఫీవర్ 72 గంటల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఆర్ 75 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరూ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. సిటీ స్కాన్ అందరికీ చేయించుకోవాలా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అవసరం లేదు. మీకు సిమ్టమ్స్ లైక్ ఫీవర్ అనేది 5 రోజుల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే సిటీ స్కాన్ అవసరం అవుతుంది. లేదంటే మీకు సిటీ స్కాన్ అవసరం లేదు. ఎవరెవరిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అంటే, ఆక్సిజన్ శాతం 93 కంటే పడిపోతున్నా కానీ 5 మినిట్ వాక్ టెస్ట్
పాజిటివ్ ఉన్నా కానీ 75 సంవత్సరాల పైబడి ఉన్న వారికి 5 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉన్నా ఆర్ వారికి అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళకి చాలామంది యాంటీబాడీ కాక్టైల్ వర్క్ చేస్తుందనుకోని పేషెంట్ అటెండెన్సే యాంటీబాడీ కాక్టైల్ పెట్టమని డిమాండ్ చేయడం మేము చూసామండి. ఒమైక్రాన్ వేరియంట్‌కి యాంటీబాడీ కాక్టైల్ పెద్దగా వర్క్ చేయట్లేదు. మనం ఏమైనా ట్రై చేయాలనుకుంటే రెమ్డెసివిర్ అండ్ స్టెరాయిడ్స్ ట్రై చేయొచ్చు. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ఎన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే 5 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే చాలు. ఒకవేళ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ కాకపోతే 10 రోజులు ఉండాలి. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పేషెంట్స్ మాత్రం 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ 5-10 రోజుల తర్వాత కూడా మీకు జ్వరం కంటిన్యూ అవుతుంటే 5 రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి మీరు బయటకు వచ్చేయడానికి వీల్లేదు. జ్వరం తగ్గిన తర్వాత 24 గంటల తర్వాత మాత్రమే మీరు బయటికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీ 5 డేస్ ఐసోలేషన్ అయిపోయిన తర్వాత మీరు బయటికి రావాలనుకున్నా కానీ మాస్క్ పెట్టుకొని ఉండాలి. తర్వాత రోగనిరోధక శక్తి లేని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ కోవిడ్-19 పేషెంట్స్తో ఒకవేళ మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు క్లోజ్ కాంటాక్ట్స్ అని ఎవరిని అంటారు? మొదటిది కోవిడ్-19 పేషెంట్స్తో నివసిస్తున్నవారు. రెండోది కోవిడ్-19 పేషెంట్తో మాస్క్ పెట్టుకోకుండా 2 మీటర్ల దూరం కంటే తక్కువ దూరంలో కనీసం 15 నిమిషాలు మాట్లాడినట్లయితే మిమ్మల్ని క్లోజ్ కాంటాక్ట్గా పరిగణిస్తారు. ఒకవేళ ఒక పేషెంట్కి మీరు మీట్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత కోవిడ్ డిటెక్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి అని అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడానికి 48 గంటల లోపు మీరు అతనితో కాంటాక్ట్ అయినట్లయితే క్లోజ్ కాంటాక్ట్గా మనం గుర్తించవచ్చు. వీరు ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ మీరు కోవిడ్-19 పేషెంట్తో నివసిస్తున్నట్లయితే కోవిడ్-19 పేషెంట్ ఎన్నాళ్ళు ఐసోలేషన్లో ఉంటే అన్నాళ్ళు మీరు కూడా ఐసోలేషన్లో ఉండాలి. ఒకవేళ మీకు సిమ్టమ్స్ డెవలప్ అయినట్లయితే కోవిడ్-19 పేషెంట్కి ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతారో ఆ ప్రోటోకాలే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పేషెంట్తో నివసించట్లేదు బట్ మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే అప్పుడు ఏం చేయాలనేది మీ వ్యాక్సినేషన్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే మీరు ఐసోలేషన్లో ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఒక 10 రోజుల పాటు సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అవుతాయేమో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ వ్యాక్సినేషన్ చేసుకోకపోతే కనీసం 10 రోజుల పాటు మీరు ఐసోలేషన్లో ఉండాలి. ఒకవేళ సిమ్టమ్స్ డెవలప్ అయితే అగైన్ కోవిడ్-19 పేషెంట్స్ ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారో అదే ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత జాబ్ కార్డ్ డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి అనే చాలామందికి డౌట్ ఉంటుంది. సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మీరు మీ జాబ్స్కి డ్యూటీస్కి అటెండ్ అయిపోవచ్చండి. మళ్ళీ మీరు టెస్ట్ చేసుకొని నెగిటివ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వచ్చినట్లయితే RT-PCR కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ నెగిటివ్ వచ్చిన వారం రోజుల తర్వాత మీరు మీ జాబ్స్కి ఆర్ డ్యూటీస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ఒమైక్రాన్ వేరియంట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి 4 ఆప్షన్స్ అండి. మొదటిది మాస్క్ ధరించడం. N95 మాస్క్ అని సర్జికల్ మాస్క్ ఈ 2 మాత్రమే మనకి వైరస్ నుంచి 95% దాకా ప్రొటెక్షన్ ఇస్తాయి. క్లాత్ మాస్క్ అసలు ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వదు. సో వీలైనంత వరకు N95 ఆర్ సర్జికల్ మాస్క్ ధరించే ప్రయత్నం చేయండి. రెండోది సోషల్ డిస్టెన్సింగ్, మూడవది హ్యాండ్ వాషింగ్ అండ్ ఫోర్త్ది వ్యాక్సినేషన్. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళలో ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత అనేది చాలా చాలా తక్కువగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. సో వీలైనంత ఎర్లీగా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ వీలైతే బూస్టర్ డోస్ కూడా వేసుకోవడానికి ప్రయత్నించేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం బూస్టర్ డోస్ సెకండ్ డోస్ తర్వాత 9 నెలల తర్వాత వేసుకోవాలి. ఒకవేళ మీకు యాంటీబాడీస్ లేనట్లయితే 3 నెలల తర్వాత కూడా వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. చిన్నపిల్లల్లో 2 సంవత్సరాల పైబడిన వారికి గవర్నమెంట్ కోవాక్సిన్ని అప్రూవ్ చేసింది. సో వీలైనంత త్వరగా మీ పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించే ప్రయత్నం చేయండి. గర్భిణీ స్త్రీలు ఒకవేళ కోవిడ్ పాజిటివ్తో బాధపడుతూ బిడ్డకి జన్మనిచ్చినట్లయితే ఏం చేయాలి? ఆ పసిబిడ్డకి పుట్టిన 24 గంటల్లోపు మీరు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మరలా 24 గంటల తర్వాత మళ్ళీ అదే టెస్ట్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. 2 సార్లు కానీ నెగిటివ్ వస్తే బేబీని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనలీ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఏంటి అని అంటే ఒమైక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అండ్ ఫిబ్రవరి 2nd వీక్ కల్లా పీక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ 3rd వేవ్. కానీ వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ వ్యాధి నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.